హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మై ఛానల్. ఈరోజు టాపిక్ కార్ల హ్యాండిల్స్ మాన్యువల్ పద్ధతిలో మనం గ్లాస్ లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి ఇది మాన్యువల్ పద్ధతిలో ఉపయోగించే మనకి లిఫ్ట్ హ్యాండిల్. ఈ హ్యాండిల్ తరచుగా ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా విడిపోయిన పార్ట్ స్థానంలో చాలామంది కొత్తది ఇన్స్టాల్ చేస్తుంటారు. కేవలం ₹1 ఖర్చుతో మనకి దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా రిపేర్ చేసుకునవచ్చును. లోపల మనకి ప్లాస్టిక్ హార్డ్ అయినప్పుడు ఈ విధంగా కట్ కావడం జరుగుతుంది. తర్వాత చాలా కార్లలో ఇలా కట్ కావడం ఈ రిపేర్ చేసుకుని చాలామంది వాయిదా వేసుకుంటారు. కేవలం ₹1 ఖర్చుతో మీ వెంటనే 1 నిమిషంలో మీరు ఈజీగా రిపేర్ చేసుకునవచ్చును. ఇది కట్ అయిన పార్ట్. ఇక్కడ 4 లాకులు రావడం జరుగుతుంది. 3 లాకులు కట్ కావడం, ఒక లాక్ మాత్రమే ఉన్నది. ఆ మిగిలిన లాక్ను కూడా మనం పూర్తిగా తీసివేయండి. ఆ ఒక్క లాక్ కూడా తీసివేయండి. ఇప్పుడు మనము మిగతా పార్ట్ని, హ్యాండిల్ సంబంధించిన మిగతా పార్ట్ని మనకి డోర్ నుంచి పూర్తిగా రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ లోపల వీడియో చూపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ లోపల చిన్న ఒక స్ప్రింగ్ లాంటి లాక్ ఉంటుంది. చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ లాక్ని తీసివేయవలను. మీకు లాక్ తీసివేయడానికి ఇక్కడ వీడియోలో కనబడడం లేదు. మీకు అది ఎలాగోనో బయట తీసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది. లాక్ని ఇట్లా ప్రెస్ చేయగానే మనకి అది లాక్ పడిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి హ్యాండిల్ దాని నుంచి పూర్తిగా ఆ థ్రెడ్ నుంచి పూర్తిగా మనకి ఊరావడం జరుగుతుంది. లోపల యూ షేప్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. దాన్ని పూర్తిగా తీసివేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక లాక్ ఉంటుంది. దాని స్ప్రింగ్ని మనకు తీయగానే అది ఓపెన్ కావడం వల్ల రాడ్ని అంటిపెట్టుకుంటుంది. అది స్ప్రింగ్ తీయగానే మనకి అది ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు లిఫ్ట్ చేయడానికి సంబంధించిన పార్ట్ రావడానికి స్ప్రింగ్, ఇది లాక్ సంబంధించిన లాక్. ఇది స్ప్రింగ్ హ్యాండిల్ సాఫ్ట్కి లాక్ చేయడానికి సంబంధించిన స్ప్రింగ్. నేను ఏ విధంగా రిమూవ్ చేశానో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ నేను ఈ విధంగా లోపల మీకు చేశాను. లోపల చూపించడానికి కుదరట్లేదు. ఈ విధంగా నేను అన్లాక్ చేశాను పిన్ను. నేను ఒక చిన్న టెస్టర్ సహాయంతో ఈ విధంగా అన్లాక్ చేశాను. ఈ విధంగా దానికి అంటి పెట్టుకొని ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా వీడియో చూపించి నేను అన్లాక్ చేశాను. అప్పుడు మనకి హ్యాండిల్ ఊరావడం జరుగుతుంది. ఇది కట్ అయిన పీసు. దీన్ని కేవలం ₹1 ఖర్చుతో మనం ఇది రిపేర్ చేసుకొనవచ్చును. ఇలాంటి కొత్తది అవసరం లేదు. కేవలం ₹1 ఖర్చుతో మీరు మీ దగ్గర ఉన్న పనిముడితో మీరు ఈజీగా చేసుకొనవచ్చును. ఇక్కడ 4 లాక్స్ రావడం జరిగింది. 3 లాక్స్ కట్ కావగానే మనకి ఈ పార్ట్ ఊరు రావడం జరిగింది. ఇక్కడ మిగతా ఇంకొక లాక్ ఉంది. అది కూడా మనకి సమానంగా తీసివేయండి. తర్వాత ఇది ఒక స్క్రూ, మీరు ఒక వాచరు, ఒక ప్లేట్ వాచర్, ఒక చిన్న స్క్రూ తీసుకొని ఈ విధంగా నేను వీడియో చూపించినగా మనకి వాచర్ సంబంధించిన చిన్న వాచరు, అది స్క్రూ సంబంధించిన హెడ్కి మనకి సరిపోయే విధంగా ఒక వాచర్ ఎన్నుకొని, ఈ చిన్న వాచర్ దీనికి సరిపోయింది. దీనికి సపోర్ట్గా ఇంకో పెద్ద వాచర్ కూడా తీసుకొని వచ్చాను. ఈ విధంగా తీసుకొని వచ్చిన ఈ విధంగా సపోర్ట్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. ఒక వాచర్ అయినా సరిపోతుంది, 2 వాచర్ అయినా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక వాచర్ తీసుకోవడం జరిగింది. ఇది మొదటగా మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత లాక్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దానికి సంబంధించిన స్క్రూ తలకి సరిపోయేంత ఒక వాచర్ తీసుకొని అందులో ఇన్సర్ట్ చేయండి. అందులో దానికి ఎంత సైజ్ సరిపోతుందో అంత సైజ్ చూసుకొని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి. తర్వాత మనం చిన్న స్క్రూ సహాయంతో ఇలా మనం టైట్ చేసుకొని వచ్చును. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో మనకి ఈ విధంగా కేవలం ₹1 ఖర్చుతోనే ఈ విధంగా మీరు సొంతంగా తయారు చేసుకునవచ్చును. హ్యాండిల్
పూర్తిగా ఫిట్టింగ్ కావడం జరిగింది. మనం ఫుల్ టైట్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఆ పక్క రోల్ కావడం కూడా జరుగుతుంది. ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఎన్నటికీ అరిగిపోదు, మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఒక వాచర్ సాయంతో, ఒక పెద్ద వాచర్ అయినా పర్వాలేదు, చిన్న వాచర్ అయినా పర్వాలేదు, మొత్తానికి మనకి స్క్రూ హెడ్ అక్కడికి అవతల పోకుండా సపోర్ట్గా ఉండేటట్లుగా మనకి ఒక వాచర్ అవసరం అవుతుంది. మీరు ఎంత పెద్ద వాచర్ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా రోల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాండిల్ని మనం పూర్తిగా రిపేర్ కావడం జరిగింది. ఇప్పుడు రోల్ కావడం జరిగింది. ఈ విధంగా మీరు కేవలం ₹1 ఖర్చుతో హ్యాండిల్ని మీరు రిపేర్ చేసుకునవచ్చును. దీనికోసం చాలా ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం లాక్ చేయడానికి ఈ విధంగా ముందుగా మీరు ప్రిపేర్ చేసుకుంటే లాక్ ఈ విధంగా బయట ఇట్లా ఈ విధంగా 2 అక్కడ హోల్ ఇక్కడ హోల్ ఇట్లా లాక్ చేసి సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ టైట్ కావడం జరిగింది, రోల్ కూడా కావడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది ఏమి ఊడిపోదు కూడా. మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. డోర్కి అమర్చిన తర్వాత మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు కావాల్సిన హ్యాండిల్ పూర్తిగా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కావాల్సిన డైరెక్షన్లో అది మీకు ఎక్కడ అడ్డు లేకుండా ఇట్లా మీ విధంగా పెట్టడం వల్ల డైరెక్షన్ చూసుకొని మీరు కరెక్ట్గా ప్రెస్ చేయగానే మనకి ఈ హ్యాండిల్ లాక్ కావడం జరుగుతుంది. లోపల స్ప్రింగ్ సహాయంతో హ్యాండిల్ లాక్ కావడం జరుగుతుంది. పూర్తిగా ఇప్పుడు లాక్ కావడం జరిగింది. మనకి డోర్ లాక్ ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మనకి ఫిట్టింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి డోర్ లాక్ హ్యాండిల్, మిర్రర్ సంబంధించిన హ్యాండిల్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఊడిపోవడం కానీ షేక్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోల్ కూడా కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చాలా కార్లలో విడిపోయిన కార్లు ఇట్లాంటి లాక్లు చాలా మంది కార్లలో ఊడిపోవడం జరుగుతుంది. కేవలం ₹1 ఖర్చుతో మీరే సొంతంగా ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చును. చాలా ఇట్లా ఫాస్ట్గా మనకి మూవ్ చేసినా కానీ ఇది ఊడరాదు, చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది, మనకి ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.